హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కరణ్. వస్తువు ఒక వస్తువు మీద మోజు తగ్గగానే ఇంకో వస్తువు మీద ఆశపడుతుంది. ఆనాటి పాత కాలంలో స్త్రీలను వస్తువులాగా చూసేవారు. మొగాడిని సుఖపెట్టే వస్తువులాగా ఆనందించేవారు. కానీ స్త్రీ ఎంత బాధపడిందో తెలుసా? ప్రతి క్షణం అల్లలాడిపోయింది. ప్రతి క్షణం ఎన్నో అవమానాలు, ఎన్నో ఆటుపోటులు, అపోహలు, తిట్లు, సూటిపోటి మాటలతో ఆమె హృదయం బద్దలైపోయింది. కొన్నిసార్లు మొగాడు పెట్టే చిత్రహింసలకు, దెబ్బలకు, వాతలకు ఇవన్నీ భరించుకొని బ్రతికింది. చనిపోవాలనుకున్నా చనిపోయే పరిస్థితి లేదు. ఎందుకంటే కేవలం తన పిల్లల కోసం. అలాంటి స్త్రీమూర్తులు ఎందరో ఉన్నారు, ఈనాడు కూడా ఉన్నారు. నువ్వు కూడా ఆ స్త్రీమూర్తి గర్భంలో నుంచే వచ్చిన వానివే కదా. స్త్రీల మీద పురుషులకు ఎందుకు అంత చులకన? సెక్స్ కోసమేనా స్త్రీ? ఒక వస్తువులా చూస్తూ ఉన్నారు. అది ప్రేమ కానే కాదు. వాళ్ళ ఇష్టాలు వాళ్ళకు ఉంటాయి. వాళ్ళ మనసు తెలుసుకొని మెదలాలి, గౌరవించాలి. కష్టసుఖాలు పంచుకునేవాడే నిజమైన మగవాడు. స్త్రీ కూడా ఒక హృదయం ఉన్న మనిషే. అలాంటి మనిషిని వస్తువులాగా చూడద్దు. ప్రతి స్త్రీ ఒక మొగాడిని ఒక చిన్న పిల్లాడిలా చూసుకుంటుంది. ఆమె హృదయం సముద్రం. దాని లోతు తెలుసుకోవాలంటే చాలా కష్టం. ఆమె మనసును పంజరంలో పక్షిలా బంధించకు. కాస్త స్వేచ్ఛనివ్వు. థ్యాంక్ యూ.